పశ్చిమ బెంగాల్లో మమతా బేగం ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి తొలి విడతలోనే 152 స్థానాలకి 16 జిల్లాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆవిడ మాకు 125 నుంచి 134 వస్తాయి అని ధీమా వ్యక్తం చేస్తోంది. మళ్ళీ అదే సమయంలో ఎస్ఐఆర్ మమ్మల్ని కొంప ముంచేసింది, 1,22,00,000 ఓట్లను తొలగించింది, ఈ ఓట్లు తొలగించడం వల్ల బీజేపీ గెలుస్తామేమో అని ధీమాగా ఉంది, కానీ మేమే గెలుస్తాము అని చెబుతోంది. అదంతా కూడా మేకపోతు గాంభీర్యం. ఎందుకంటే ఇంకా 142 స్థానాల్లో జరగాల్సినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ 142 స్థానాల్లో ఎంతో కొంత ఓటు శాతం పెరుగుతుందేమో అని ఆవిడ ఆశ. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడూ లేనంత ఓట్ల శాతం పెరిగింది. అంటే నిన్న జరిగినటువంటి 152 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 92-93% ఓటింగ్ అక్కడ నమోదైంది. ఇది ఒక రికార్డు, ఒక విధంగా చెప్పాలంటే రికార్డు. రేపు అంటే 29వ తారీఖు జరగబోయేటటువంటి మిగతా 142 స్థానాల్లో కూడా 93% ఓటింగ్ కనుక జరిగితే ఖచ్చితంగా మమతా బేగం కోసాలు కదిలిపోతాయి. ఆవిడ జరిపించినటువంటి సర్వేలోనే ఈ విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయి. అందుకే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. ఎందుకో ఈ 142 స్థానాల్లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఏ ప్రభావం కనిపించకూడదు అంటే తన యొక్క వాటం భయం కనిపించకుండా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. మోదీ అక్కడ పర్యటిస్తుంటే ఆ కృష్ణానగర్, ఆ మిదిలాపూర్ నగరాల్లో పర్యటిస్తుంటే అక్కడ జనాలు మధురాపూర్ కృష్ణానగర్ ప్రాంతాల్లో విపరీతమైనటువంటి జనాభా స్వతహాగా వచ్చేసారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అంటుంటే ఆ నినాదాలు కొంతమందికి కర్ణ కఠోరంగా ఉన్నాయి, కానీ మనకవి అమృతం. ఎవరికి కర్ణ కఠోరంగా ఉంటాయి అంటే మీకు తెలిసిందే, పాకిస్తాన్ ప్రేమికులకి, ఈ దేశ ద్రోహులకి. కానీ నిన్న అక్కడ ఖచ్చితంగా జరిగినటువంటి ఓటింగ్లో 48%, 50% ఖచ్చితంగా బీజేపీకే వస్తాయి.